రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి, బిల్డింగ్లే కాదు. అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 124 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ. అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టులు కాదు, వాళ్ళంతా ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని, ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా
ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది, అవసరం లేదు. గత ప్రభుత్వంలో 1,00,00,000 కోట్ల రూపాయలు వ్యయం చేయలేక మేము 3 రాజధానులు చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, ఇప్పుడు 1,00,00,000 కోట్ల వ్యయం అవుతుందా అండి ఎస్టిమేటెడ్? అంటే అక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో అవన్నీ, అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం, వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ 2.5 yearsలో ఫేజ్ 1 అవుతుందని గతం నేను చేసిన వర్క్, నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను. అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చేస్తాం. అందుకేనండి అధికారులతో కూర్చొని టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెక్నికల్గా అంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూస్ని అధికారులతో సిఈలు, ఎస్సీలు, డిఈలు వాళ్ళతో కూర్చోవాలా, వాళ్ళతో డిస్కస్ చేయాలా, దాని ప్రకారం ముందు అంటే అన్ని యాక్చువల్గా స్టడీ చేస్తామండి. లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం చేయాలో న్యాయం చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను. నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను. ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది, ఇది అయిన తర్వాత ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు, మొదటి 5 సంతకాలు ఒకటి. అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను. వాళ్ళని రమ్మన్న రివ్యూ చేస్తున్నాను. రివ్యూ చేసి డెసిషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక మాట చెప్పి ఇమీడియట్గా దాని డేట్ ఫిక్స్ చేస్తాం. అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి రోడ్లు అయినా, డ్రైన్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, లేదు సెక్రటరియట్ 5 బిల్డింగ్లు 54 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు అయినా, అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళీ అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఎన్ని రోజుల్లో పూర్తవుద్దో ఒక టెంటేటివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయినాయి. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ క్లీనింగ్, వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్, దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని ప్రకారం యాక్చువల్గా ముందే ప్రజలకు వివరిస్తాం. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకొని ఆ టెంట్ డేట్ ప్రకారం ముందుకు పోతుంది. ఖచ్చితంగానండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు రాజధానిలో రోడ్లు, డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి, మీకు హ్యాండ్ ఓవర్ చేశాను అంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే 2 సార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏమేమి డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందుకు పోవడం. సిఆర్డీ ఎన్ని సిఆర్డీ
అని స్టడీ చేస్తే వాళ్ళే ఛార్జ్ తీసుకుంటారు కదా. ఇవే టైం. చాలా సార్లు కౌలు కోసం కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కౌలు ఎప్పుడు ఇస్తారు అదొకటి. తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి హౌస్ కీపింగ్ వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేటువంటి అది కూడా బంద్ చేశారు లాస్ట్ గవర్నమెంట్. ఆ విషయంగా ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు? మీరు జస్ట్ టైం ఇవ్వండి, అన్ని స్టడీ చేస్తాం. స్టడీ చేసి ముందుకు పోతాం, అన్ని పోతాం. సీడ్ యాక్సెస్ సీడ్ క్యాపిటల్ లో ఉన్నటువంటి అంతా కూడా పూర్తి చేస్తారా? ఏంటి 2.5 ఏళ్ళలో టార్గెట్ చేస్తారు? ఏమేమి చేయబోతున్నారు ఈ 2.5 సంవత్సరంలో? అంటే ఈ గత అనుభవం అంటే 2014-19 దాకా నేను చేసిన అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి యాక్చువల్గా ఒక ఎస్టిమేషన్, ఇట్ ఈస్ రఫ్ ఎస్టిమేషన్. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3600 కిలోమీటర్ల రోడ్డు డిజైన్ చేసింది. 3600 కిలోమీటర్లు పెద్ద రోడ్లు కావచ్చు, చిన్న రోడ్లు కావచ్చు, కాలనీలో రోడ్లు కావచ్చు. ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ, లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ, ఇవి మెయిన్. అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టబోయే 5 బిల్డింగ్స్, అధికారులకి నివాసాలు, ఈ పార్ట్ వరకు ఒక 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్. బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.